హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే మనం ఒక చిన్నపాటి వ్లాగ్ చేయబోతున్నాం. ఈ రోజు వచ్చేటప్పటికి నేను హైదరాబాద్ వెళ్ళబోతున్నాను. అది కూడా TCCL టోర్నమెంట్ ఉంది కదా, క్రికెట్ టోర్నమెంట్. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. అది కూడా ఎవరెవరితో అంటే ఇక్కడ నరేష్ అన్న పెద్దన్న అందరూ అమ్మాయిలు బాగున్నారు. నైస్ రా, బాగా చెప్తున్నా బ్లాగ్. చలో అన్న, మా ట్రైన్ అయితే ఈ పాటికి వచ్చేవాలి 11 కల్లా ఉండాలి. కానీ ఇప్పుడు టైం తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. మా ట్రైన్ రావడానికి ఇంకా అరగంట డిలే ఉంది. పర్లేదు, 12 కి స్టార్ట్ అయితే నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ 6 to 7 లోపు అనుకుంటా దిగేది. అండ్ మిగతాదైతే మనం రేపు కంటిన్యూ చేద్దామా, లేదంటే సరే చూద్దాం. ట్రైన్ ఎక్కాక కూడా ఇంకేమన్నా తిరిగిద్దాము అండ్ చూద్దాం అన్న. ఈ ట్రైన్ వచ్చేటప్పటికి ఇంకా చాలా డిలే అయ్యేటట్టుంది. ఈ ట్రైన్ వచ్చిన తర్వాత మాట్లాడదాం మిగతాది. ఇక్కడ చాలా మంది ఉన్నారు బ్రో, నా మొహాలే చూస్తున్నారు. కెమెరా ఆపేరా ఆపే బాబు ఆపేరా. మొత్తానికి మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా మనకి వచ్చేటప్పటికి B5 అనమాట. ఇదిగోండి B5 కూడా వచ్చేసింది. ఇంకా మనం ఎక్కేద్దాం. 65, 68 ఒకటి చలో అన్న. ఇంకా మనం మన సీట్స్ లో కూడా వచ్చేసాం. కప్పలు తినేసి ఇంకా కాసేపు అట్లా స్లీప్ వేద్దాం. ఈ బ్యాగ్ లో వచ్చేటప్పుడు ఇది సెకండ్ జిప్ అవుతుంది. కప్పలు వేసుకొచ్చా ఇంటికాడ నుంచి మా అమ్మ పెట్టించింది. అలాంటి మేగా ఇంట్లేవు నరేష్ అన్న ఐడియా అనిపించి నరేష్ అన్న వచ్చేటప్పటికి సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాడు. మాది వచ్చేటప్పటికి థర్డ్ ఏసీ. అంటే మా దాంట్లో సీట్స్ లేవు, అందుకే ఇంకా సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాడు అన్న. మా ఇద్దరు వచ్చేటప్పుడు పక్కన వచ్చింది. ఇంకా అవి అల్లాడిచ్చేసి తెల్లారి మాట్లాడుతున్నా అందరికి. ఇక్కడ అందరూ పడుకున్నారు, మాట్లాడితే చాలా బాగోదు కాబట్టి స్లీప్ వేసేద్దాం. గైస్ మొత్తానికి మార్నింగ్ అయిపోయింది. నేనైతే గట్టిగా స్లీప్ వేసేసా. కళ్ళు కూడా ఒకటి ఉబ్బిపోయినట్టు అయిపోయింది. మరలా వీడు మొహాలుగానే ఉన్నాడు. గట్టి స్లీప్ వేసేసా. చూడండి కళ్ళంతా వాసిపోయింది. ఇంకా బయటికి దిగేద్దాం కాలేదు. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 5 kilometers అనుకుంటా అంతే ఉంది. నరేష్ అన్న వచ్చేటప్పటికి లేసే ఉన్నాడు. నాకు కూడా 2 phone calls చేసాడు. అన్న అయితే సెకండ్ ఏసీగా ఇంకా మంచి స్లీప్ వేసి ఉంటాడు. ఎంతకో కళ్ళు అయితే ఉంటాడు. నా కళ్ళు అయితే చాలా దారుణంగా ఉప్పేసి. చలో వచ్చేసాం. చలో ఇంకా బయటికి కూడా అడుగు పెట్టేసా. ఏది మన వాళ్ళు ఎవరో ఎక్కడ కనిపించట్లా. ముందు నరేష్ అన్న దగ్గరికి వెళ్ళాలి. నరేష్ అన్నది వచ్చేటప్పటికి నరేష్ అన్నది A1 ఓకే. నరేష్ అన్న దగ్గరికి వెళ్దాం ముందు. అన్న పెద్దన్న కనిపించట్లా ప్రస్తుతానికి అయితే. ఏది కనబడలా. ఓకే వస్తున్నాడు అన్న పెద్దన్న. రూమ్ వచ్చేటప్పటికి నాకు ఫిరోజ్ అన్నకు కలిసి ఒక రూమ్ అయితే ఇచ్చారు. అండ్ మా రూమ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. నేను ఫిరోజ్ అన్న ఉండబోతున్నాం. అన్న నీ జెర్సీ చూపించు ఒకసారి. మన జెర్సీ వచ్చేటప్పటికి ఇది అనమాట. టీవీ సిద్ధు జెర్సీ ఇది. ఓకే బెర్ముడా బుల్స్ జెర్సీ కూడా వచ్చేసింది. ఇంక ఇప్పుడు వరకు మనం ట్రావెల్ చేసి అలసిపోయాం కాబట్టి ఫ్రెష్ అవ్వాలి. ఇంకా దాని తర్వాత ప్రాక్టీస్ కూడా గ్రౌండ్కి వెళ్ళాలి. ఇంకా మ్యాచ్ వచ్చినప్పటికి రేపు. ఈరోజు ఇవన్నీ కూడా క్లియర్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాం. ఇంకా ఈలోపే నాకు ఒక దూల పని చేయాలనిపిస్తుంది. మన క్రియేటర్స్ అందరూ బొజ్జోని ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి లేపేద్దాం అనిపించింది. శుభాకాంక్షలు, సంగతి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బ్రదర్. హలో బాబు దిగు బాబు. బ్లెస్ బాబు. పోన్లే బ్రో, పోన్లే కాసేపు పడుకొని ఇద్దాం. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇంకా అలా కాదు రప్పించాడా. హఠాత్ పరిణామంగా క్రియేటర్స్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చేసారు. వేరే పని ఏం లేదు, అందరినీ చూపిస్తా. శాన్సా బ్రో. హాయ్ బ్రదర్. కప్పు కొట్టుకెళ్ళేది వీళ్ళే, నేను ముందే ప్రెడిక్షన్ ఇస్తున్నా. గుర్తుపెట్టుకో, కప్పు కొట్టుకెళ్ళేది వీళ్ళే, నేను ముందే ప్రెడిక్షన్ ఇస్తున్నా. అండ్ మజీ గేమింగ్, టీమ్ పెప్సీ గేమింగ్, ఇంకా KB18 బ్రో. హాయ్ బ్రో. చెయ్యి కనిపించట్లే. ఓకే హాయ్ బ్రో. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రో అట్లే బ్రో చేసా కదా. హాయ్ బ్రో. ఇంకా తెలుగు బ్రోస్ బ్రో.
చాలా అమాయకుడిలాగా 2 చేతులు కట్టుకొని ఇందా నుంచి చూస్తున్నా అలానే ఉన్నాడు. ఓడి బ్రో, హాయ్ బ్రో. ఇంకా ఓకే బాయ్ బ్రో. రూమ్మేట్ ఎవరు బ్రో? ఓకే, ఇక్కడ ఎవరినైనా మిస్ అయ్యాను. ఇక్కడ చాలా మంది క్రియేటర్స్ వచ్చారు. ఇందులో నేను ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే హాయ్ అక్క. అక్కని చూడలా, అక్కని నేను ఇప్పుడే చూసా. ఇంకా బ్రో క్రియేటర్స్ నేమ్స్ నేను మిస్ అవుతా. బ్రో విష్ణు ప్లేసా బ్రో? నువ్వు బ్రో? TGZ నితిన్ బ్రో. నువ్వు? ఓకే ఓకే. మా ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి ఈ పక్క ఉన్నారనమాట. హఠాత్ పరిణామం, క్రియేటర్స్ అందరూ వచ్చారు, మనం మీట్ అయ్యాము. ఇంకా మాకు గ్రౌండ్ కూడా తీసుకున్నారు, కాసేపట్లో వెళ్ళాలి ఫ్రెష్ అయ్యేసి. జెర్సీ కూడా వేసేసుకున్నా అండ్ జెర్సీ నెంబర్ కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి టీమ్ బెర్ముడా బుల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అందరు క్రియేటర్స్ కూడా రెడీగా ఉన్నారు, అందరు కూడా గ్రౌండ్ కి స్టార్ట్ అవుతున్నారు. అండ్ మా క్యాప్ కూడా రాబోతుంది. ఇక్కడ చూడండి అందరూ వెయిట్ చేస్తున్నారు క్రియేటర్స్ అందరు కూడా. అండ్ ఫిరోజ్ అన్న చూడండి ఇంకా రచ్చ చేస్తున్నాడు అడే పక్క. ఫస్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి ఫిరోజ్ అన్న వాళ్ళే కాబట్టి అన్న ఫాస్ట్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు ఫిరోజ్ బ్రో అండ్ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. అందరు బాగున్నారా? హాయ్ బ్రో. బ్రో అయితే అసలు ఏం మాట్లాడు, మంచి ప్రాక్టీస్ చేశారు. అండ్ వెదర్ చూడండి ఇప్పుడే వచ్చేస్తున్నాయి. పడకూడదని అనుకున్నాం, ఎందుకంటే పెద్ద మనిషిని ఇటు చూపించండి. ఆ డ్రెస్ లో గుర్తుపట్టలేకపోయా. ఈ రోజు ప్రెడిక్షన్ వాన పడిద్దా పడదా? వానా కొనేద్దాం. అంతా కూడా ప్రాక్టీస్ చేసా, కాస్త చేతులు అనేది పట్టేసా. అండ్ ఇక్కడ మా టీమ్ లో వచ్చేటప్పటికి లోకి ఉన్నాడు, మంచి బౌలర్, అలాగే బ్యాట్స్మెన్ కూడా. అండ్ చూద్దాం ఈ రోజు ఏం జరిగిద్దో. ఇంకా క్లైమేట్ ఎవరు నాకు ఏదో తేడా కొడుతుంది, మొత్తం బాగుంది. నువ్వు వెళ్తున్నావా? సరే వెళ్ళు. ఓకే, గ్రౌండ్ లో కలుసుకుందాం. గ్రౌండ్ కి కూడా వచ్చేసాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అందరు కూడా వచ్చారు, ఇంకా కొంతమంది ప్లేయర్స్ రావాల్సిందే. అండ్ మా టీం ప్లేయర్స్ చూసుకున్నట్లయితే మొత్తం స్ప్లిట్ అయిపోయారు. అక్కడ కొంచెం మంది ఉన్నారు, ఇంకొంతమంది రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాచ్ కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లో స్టార్ట్ అవబోతుంది. అండ్ మాది వచ్చేటప్పటికి సెకండ్ మ్యాచ్ అనమాట, కూడా రెడీగా పెట్టారు. చూద్దాం ఈ కప్ లాస్ట్ కి ఎవరికి వెళ్ళిద్దు. And you have to walk and then stand like straight. Hi చందన్ బ్రో. Okay? Facing తర్వాత అండి. గైస్ ఇంక ఇప్పుడు మన టీం ప్లేయర్స్ అందరినీ కూడా పరిచయం చేయబోతున్నాను. ఇక్కడే మన వాళ్ళు కూర్చొని ఉన్నారు. నేమ్ వచ్చేటప్పటికి పవన్ బ్రో. పవన్ ఎరగా కనిపించిపోయింది నాకు. అండ్ రాకేష్ అన్న మన పెద్ద అన్న, ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా. నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి అన్నం చూస్తా ఉన్నా. హాయ్ గైస్, హాయ్ ఆల్, వెల్కమ్ టు బ్లాగ్. చెప్పు బ్రో, ఏంటి చెప్పేంటి? ఇంటర్వ్యూ చేస్తున్నావా లేకపోతే? ఏదో ఒకటి మన టీం గురించి. మా టీం అంతా బాయ్స్ అయితే సెట్ అయిపోయారు, ప్లేయింగ్ 11 తీసాం. నెక్స్ట్ ఆడతాగా రెడీగా ఉన్నాం, వార్మప్ చేసుకుంటున్నాం. పిచ్ చాలా బ్యాట్స్మెన్ కి చాలా కోఆపరేట్ చేస్తుంది. సో చూద్దాం, మేబీ నగ్గడానికి 2 మ్యాచ్లు నగ్గితే చాలు, మనం ఫైనల్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. చూద్దాం. అంటే కొద్దిగా ప్రెజర్ అయితే ఉంటుంది 100%. ప్లేయర్ బట్టి మూవ్ ఆన్ అయిపోవడమే అంతే, మనం గేమ్ బట్టి వెళ్ళిపోవడం అంతే. మనం ఏమి ప్రత్యేకంగా ప్లాన్స్ చేసి అంత లేదు, కానీ నార్మల్ గా ఆడేయడం అంతే. హాయ్ బ్రోస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ గైస్, సిద్ధు బ్రోని అయితే ఫుల్ ట్రైన్ చేసిన నిన్న బౌలింగ్ వేసి, బట్ నాకే నొప్పులు ఉన్నాయి అనమాట. ఈరోజు పర్లేదు, పర్ఫామ్ చేద్దాం, కష్టపడదాం. పేరు కార్తిక్. తప్పు కొట్టేది మనమే, అది అందరూ తెలుసు. సో మీరు కూడా లైవ్ లో చూసుకోండి, అప్పటికప్పుడు బాగా అప్డేట్ అయిపోతున్నారు. అలా ఏం కాదయ్యా, నిన్న ఆడాడు, మాకు బౌలింగ్ వేయడం మార్క్స్ రావచ్చు, బ్యాటింగ్ ఆడాడు కదా, ఆయన కలుపు రాలేదు, చెప్ప కొట్టిండు అంతే. అండ్ మా పెద్దన్న కృష్ణన్న బౌలింగ్ లో గానీ బ్యాట్స్మెన్ గా గానీ మొత్తం చెప్పండి రా, ముందు ఆల్రెడీ నేనంతా చూసాం. మా ఏమంటాం, మనకి అలా ఆడిద్దాం అనుకోండి. మన టీం బాగా ఆడుతున్నాయి చెప్తాను. నేను ఇంతకు ముందు తెలుసా, ఇదే నాకు పెద్ద క్వశ్చన్. తెలుసు బ్రో, నేను చూసా, గేమ్ ప్లే చూసా, బాగా ఆడతావు బ్రో. జిజి, మన టీం గురించి ఒక 3 ముక్కలు. నాకు ఇంకా టీం ని నాకు పరిచయం చేసుకోవటం కానీ నేను ఎవరిని పరిచయం చేసుకోవాలా, చాలా ధైర్యంలో ఉన్నా. మనకు మెమరీ లాస్ అన్నమాట కొద్దిగా. సో సిద్ధు బ్రో ఒకటే గుర్తున్నాడు ఇప్పుడు దాకా టీమ్ లో, మిగతా పరిచయం చేసుకోవాలి. అండ్ చూద్దాం, మన సిద్ధు బ్రోనే మెయిన్ ప్లేయర్ అవ్వచ్చు, బ్యాట్స్మెన్ దింపుతాం ఓపెనింగ్. మున్న తర్వాత ఎవరైనా చూసా అన్న గేమ్ ప్లే కూడా. ఇక చలో గైస్, ఆల్మోస్ట్ మన టీమ్ లో అందరినీ పరిచయం చేశారు అనుకుంటున్నా. అక్క మీ పేరు మర్చిపోయా? మీ పేరు? నా పేరు నేహా. ఫ్రెండ్ క్యామ్ మాట్లాడదాం. హాయ్, మై నేమ్ ఇస్ నేహా. హాయ్ అక్క. హాయ్. ఎలా ఆడతారు క్రికెట్? నాకు అసలు తెలియదు గైస్. అయినా పర్లేదు, బాగా ఆడతారని అనుకుంటున్నా.
చలో ఇంకా మా టీం అందరిని కూడా పరిచయం చేసేసాను కదా, ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అంట, ఇంకా అక్కడికి వెళ్ళిపోయి తినేద్దాం. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి ఫిరోజ్ అన్న టీం అంటే నెక్స్ట్ ఎరా నింజాస్ కి ఆల్పైన్ అవెంజర్స్ కి ఫస్ట్ మ్యాచ్ అయితే జరిగింది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి ఫిరోజ్ అన్న వాళ్ళ టీం అంటే నెక్స్ట్ ఎరా నింజాస్ వాళ్ళే కొట్టేశారు. ఆల్పైన్ అవెంజర్స్ ని ఓడించడం జరిగింది. అండ్ అక్కడ చూసుకోవచ్చు వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో అన్న డామినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. మొత్తానికి ఇక్కడ ఫిరోజ్ అన్న బ్యాటింగ్ బౌలింగ్ మొత్తానికి ర్యాప్ ఆడిచాడయ్యా. అసలు నిజం చెప్పాలంటే మంచి బ్యాటింగ్ బౌలింగ్ అయితే చేశాడు మన ఫిరోజ్ అన్న. ఇవంతా చాలా హ్యాపీ. ఇప్పుడు ఇది సెకండ్ మ్యాచ్ అంటే మా మ్యాచ్ బెర్ముడా బుల్స్ కి అలాగే కలహరి కింగ్స్ అంటే మా టీం కి కేవీ బ్రో వాళ్ళ టీం కి అయితే ఇప్పుడు మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో శాంసో బ్రో బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే, అసలు కొట్టడానికి ఛాన్స్ రావట్లా ఆ విధంగా వేసాడు బౌలింగ్ అయితే. అండ్ లాస్ట్ కి అయితే ఈ మ్యాచ్ వచ్చేటప్పటికి కలహరి కింగ్స్ విన్ అయ్యారు. అండ్ మా ఫస్ట్ మ్యాచ్ అనేది మేము ఓడిపోయాం. కేవీ బ్రో టీమ్ లో అయితే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ప్రతి ప్లేయర్ చాలా బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు, బాడారు వాళ్ళ టీం అయితే చాలా బాడారు. ఇది మూడో మ్యాచ్, ఇది ఆల్పైన్ అవెంజర్స్ కి అలాగే కలహరి కింగ్స్ కి అనమాట మ్యాచ్. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఆల్పైన్ అవెంజర్స్ కనుక ఓడిపోతే వీళ్ళకి ఇంకా ఫైనల్స్ కి వెళ్ళడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఇంకా వీళ్ళకి ఫైనల్స్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సే లేదు. కానీ లాస్ట్ కి చూసుకున్నట్లయితే మళ్ళీ కలహరి కింగ్స్ విన్ అయ్యారు. వీళ్ళు ఆడిన 2 మ్యాచెస్ కి 2 విన్ అయ్యారు, అంటే మా మీద విన్ అయ్యారు అలాగే ఆల్పైన్ అవెంజర్స్ మీద కూడా విన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ టీం ఫైనల్స్ కి వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్స్ కి వెళ్ళడానికి మాకు ఛాన్స్ ఉంది, అలాగే ఫిరోజ్ అన్న వాళ్ళ టీం నెక్స్ట్ ఎరా నింజాస్ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 4th మ్యాచ్ మాకు ఫిరోజ్ అన్న వాళ్ళకే పడింది. సరిగ్గా వెళ్ళట్లేదు యాక్చువల్ చెప్పాలంటే, లేదంటే నైస్ అక్కడ క్యాచ్ పట్టుండి వెనకాల స్లిప్స్ చేతిలోకి, బట్ అక్కడ మిస్ ఫీల్డింగ్ అవ్వడం జరిగింది. అండ్ ఈజీ రన్ అయితే వస్తుంది మన టీం. ఇంకా మొత్తానికి ఈ మ్యాచ్ అయితే మేమే విన్ అయిపోయాం, అంటే మాది ఒక మ్యాచ్ పోయింది, ఇంకొక మ్యాచ్ విన్ అయ్యాం కదా. సేమ్ నెక్స్ట్ ఎరా నింజాస్ అంటే ఫిరోజ్ అన్న వాళ్ళ టీం కూడా ఒక మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ కొట్టారు. ఇప్పుడు మా ఇద్దరు టీమ్స్ లో కూడా ఎక్కువ పాయింట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే ఫైనల్స్ కి వెళ్తారు. కానీ మేము వచ్చేటప్పటికి 5 hours లోనే మ్యాచ్ కంప్లీట్ చేసి ఉంటే మేము ఫైనల్స్ కి వెళ్ళి ఉండేవాళ్ళం. కానీ మా మ్యాచ్ వచ్చేటప్పటికి 8 hours పట్టాయి కాబట్టి మేము అనేది ఫైనల్స్ కి వెళ్ళలేకపోయాం. ఇంకా ఫైనల్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎరా నింజాస్ వర్సెస్ కలహరి కింగ్స్ కి అయితే జరిగింది. ఈ 2 టీమ్స్ కూడా చాలా బాడాయి, కానీ లాస్ట్ కి కలహరి కింగ్స్ ఏ విన్ అయ్యారు. హాయ్ బ్రదర్, కప్ కొట్టుకెళ్ళేది వీళ్ళే, నేను ముందే ప్రెడిక్షన్ ఇస్తున్నా. ఇంక ఇప్పుడు మా టీం అంతా కూడా లైన్ లో వెళ్తున్నాం. చూసారు కదా మనకు వచ్చేటప్పటికి ఈ మెడల్ వచ్చింది. అండ్ ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఇది వచ్చేటప్పటికి మాకు ఒక గుర్తుగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి నా ఫస్ట్ టైం అనమాట క్రికెట్. ఎప్పుడో నేను 2015 లో ఆడేవాడిని, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నవాబ్ అన్న దయా అని చెప్పి క్రియేటర్స్ అందరినీ కలిపి ఒక టోర్నమెంట్ పెట్టారు కదా, దీనికోసం నేను చాలా ప్రాక్టీస్ కూడా అయ్యాను. కానీ పర్లేదు, క్రికెట్ ఎప్పుడు ఆడేవాడిని. ఆఫ్లైన్ గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ వచ్చినప్పుడు ఆఫ్లైన్ గేమ్స్ అన్ని ఆడటం మానేసా. సో మళ్ళీ ఆఫ్లైన్ గేమ్ ఆడేలా చేసాడు నవాబ్ అన్న, థ్యాంక్ యూ అన్న. అండ్ చాలా బాగుంది క్రియేటర్స్ అందరినీ మీట్ అవ్వడం అండ్ అందరితో కలిసి గేమ్స్ ఆడడం, అందరితో చిల్ అవ్వడం చాలా బాగుంది. మళ్ళీ ఇది నెక్స్ట్ టైం ఎప్పుడు జరిగితే తెలియదు. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ లో కామెంట్ చేయండి. రేపు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయో లేవో తెలియదు, ఇవాళ లేకపోతే కనుక మళ్ళీ ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా మ్యాచెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఈ రోజు వీడియో అయితే బాయ్.